హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, సర్టిఫికేట్ చూసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అప్లై వచ్చేసి మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ వచ్చేసి మనకి RAC.government.in కానీ లేక DRDO.government.in ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రతి ఏ కేటగిరీలో మనం BE బీటెక్ చేసిన, ఒక గ్రాడ్యుయేషన్లో నాన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి బీకామ్ కానీ BSc కానీ BA కానీ BCA BBA అలాగే డిప్లొమా ITI అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ ఒక విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ సంబంధించి ఇంజనీరింగ్లో BE బీటెక్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్ వచ్చేసి ఈ యొక్క విభాగంలో 75 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 9/4/2023 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 27, OBC వాళ్ళకి 30, SC ST వాళ్ళకి 32, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 37 ఇయర్స్ వరకు ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి నాన్ ఇంజనీరింగ్ బీకామ్ BSc BA BCA BBA వాళ్ళకి వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 30 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఏ ఒక్క విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే బీకామ్ విభాగంలో 10, BSc చేసిన వాళ్ళకి 5, BA చేసిన వాళ్ళకి 5, BCA చేసిన వాళ్ళకి 5, BBA చేసిన వాళ్ళకి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 30 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. డిప్లొమా వాళ్ళకి వచ్చేసి టోటల్ వచ్చేసి 20 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీంట్లో మనకి ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక సంబంధిత విభాగాల్లో డిప్లొమా చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ అయితే సేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ITI విభాగంలో ఈ యొక్క సంబంధిత విభాగాల్లో మనం ఈ యొక్క ITI చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ITI చేసిన వాళ్ళకి టోటల్ వచ్చేసి 25 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి 12 months అయితే మనకి ఒక ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి ఒక స్టిఫెండ్ అయితే కంపల్సరీగా అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక 12 months ట్రైనింగ్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఒక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తర్వాత మనకి ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. BA బీటెక్ ఒక డిప్లొమా ఒక సంబంధిత విభాగాల్లో డిగ్రీ నాన్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక పోస్టులకి, డిప్లొమా ITI చేసిన ప్రతి ఒక్కరికి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. ఒక వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే మనము ఇక్కడ మెయిన్గా మనం అప్లై చేసుకుంటాం కదా, అక్కడైతే మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే 2021, 22, 23లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఒక్కటే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక పోస్టులకు సంబంధించి రెగ్యులర్ బేసిస్ అయిన మనకి ఒక పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. స్టిఫెండ్ ఎంత పే చేస్తారు అంటే మనకి ఏ ఒక కేటగిరీ వాళ్ళకి ఎంత పే చేయడం జరుగుతుందంటే మనం BE బీటెక్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 9,000 అయితే పే చేస్తారు. డిప్లొమా వాళ్ళకి 8,000, ITI వాళ్ళకి 7,000, అలాగే బీకామ్ BSc BA BCA BBA చేసిన వాళ్ళకి 9,000 అయితే మనకి పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ ఫిట్నెస్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే
మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే మనకి ఒక షార్ట్ లిస్ట్ చేసేసి మనకి ఒక రిటర్న్ టెస్ట్ కానీ ఒక ఇంటర్వ్యూ కానీ మనకి కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అంటే చెప్పాను కదండి, ఒక వెబ్సైట్ విజిట్ చేసే అని లేకపోతే అప్లై ఆన్లైన్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేసి కానీ ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకైతే ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి డిగ్రీ చేసిన, బీటెక్ చేసిన, అలాగే బీఏ చేసిన, డిప్లొమా చేసిన, ఐటీఐ చేసిన ప్రతి వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఖచ్చితంగా అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. హెల్పింగ్ అయితే ఉంటుందన్నమాట వాళ్ళకు కూడా. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. పదే చెప్తున్నా అనుకోద్దండి, ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా హెల్పింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.